శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, జూన్ నెల అంతా కూడా 1వ తేదీ నుండి జూన్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఏ ఏ రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఉండబోతున్నాయి, ఎవరికి ఎలా జరుగుతుంది అనేటువంటిది ప్రతి మాసము చెప్పుకున్నట్టుగానే ఈ మాసము కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ప్రతిసారి కూడా తెలియజేయటము నా ధర్మము కాబట్టి చెప్తాను. ఏదైనా లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యము. ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా, అంటే కోటాను కోట్ల మంది ప్రజలలో ఈ రాసుల వాళ్ళు ఉంటారు కాబట్టి జనరల్గా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది వ్యక్తిగతంగా చూసుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీ లగ్నం ఏమిటి, మీ లగ్నానికి మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది కనుక ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే అప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేటువంటిది చాలా వరకు ప్రామాణికమవుతుంది. అది తెలుసుకోవాలి అంటే ముందు మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేది అవసరం. అయితే ఇప్పుడు 12 రాసుల లాగానే మేషలగ్నమా, వృషభ లగ్నమా, ఇలా ఫలానా లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటిది గనక తెలుసుకోగలిగితే మీకు నచ్చినటువంటి, మీకు దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు కావచ్చు, అంటే జ్యోతిష పండితులు కావచ్చు, మీ సౌకర్యాన్ని బట్టి మీరు అది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు పూర్ణముగా తెలుస్తుంది అనేటువంటిది నేను చెప్పబోయేటువంటి మాట. అయితే నేను ఎప్పుడూ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా రాశిఫలాలు జరుగుతున్నాయి అని. ఖచ్చితంగా ఎక్కువ శాతము 90% నేను చెప్పినవే మీకు ఉండిపోతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ఒక్కొక్కసారి వ్యక్తిగతమైనటువంటి కూడా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిదిగా తెలియజేస్తూ ఉన్నాను. మేషరాశి వారికి జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. అంటే సమయానికి కొన్ని పనులు జరిగి, కొన్ని జరగక, కొన్ని చిన్న చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. అకారణముగా వివాదాలు అనేటువంటివి కలగవచ్చును, మనకు కావాల్సినటువంటి వ్యక్తులతో, అయిన వాళ్లతో. అలాగే వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశము ఉన్నది, జాగ్రత్త వహించండి. పైన అధికారులతో, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పైన ఉంటారు కదా, ఆ పైన అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులు, గందరగోళ పరిస్థితులు ఉండవచ్చును. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు అనేటువంటివి చాలా ఆలోచన చేసి 1-2 సార్లు మీకు కావలసినటువంటి వాళ్ళతో మాట్లాడుకొని చేయవచ్చునా లేదా అనేటువంటిది జాతక ప్రకారముగా చూసుకొని పెట్టుబడులు పెడితే బాగుంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చును, అంటే రాకపోవచ్చు ఉద్యోగాలు అనేటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. వెంటనే రాదు అని అనుకోవటం ఎందుకు, ప్రయత్నం చేస్తే మంచిది. అంతేకాకుండా ఆదాయము కూడా రావాల్సినంత ఇదిగా కాకుండా ఎంతో కొంత రావటం అనేటువంటిదైతే జరుగుతుంది గాక, కానీ ఉరువే రాదు అని అనటానికి ఉండదు. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు కదా, కొంచెము మనం అనుకున్నంత రాకపోయినా యథావిధిగా రావాల్సినంత అయితే వస్తుంది. ఎక్కువ లాభమని కాకుండా, ఎక్కువ నష్టము అని కాకుండా జాగ్రత్తగా, అనుకూలవంతముగా, దానికి సరిపోయే విధముగా రావచ్చును అనేది తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆరోగ్య విషయములో కాస్త వైద్యులను సంప్రదించాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును. అంటే భయపడాల్సిన పనేమీ లేదు. చిన్న దగ్గో, జలుబో, జ్వరమో రాగానే ఒక్కసారి వెళితే బాగుంటుంది అని కదా వెళతాం. అంతేగాని అంత మాత్రాన్నే ఏదో ఇంకా చాలా ఇబ్బంది అనేటువంటి పరిస్థితి అయితే ఏమీ ఉండకపోవచ్చు. అంతేకాకుండా
మానసిక ప్రశాంతత అనేటువంటిది కాస్త లోపించేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎప్పుడొస్తుంది ఇది? అంటే అనుకున్నటువంటి పనులు జరక్క, వాయిదాలు ఎక్కువ పడి, రావాల్సిన దాని గురించి తిరగాల్సిన చోటనే 10 సార్లు తిరుగుతూ, వాయిదాల మీద వాయిదాలు వాళ్ళు వేస్తూ ఉంటే చిన్న ఇబ్బందులే గదా! అలాంటివి ఉండవచ్చును. అంతేగాకుండా గృహమున వివాహాది శుభకార్యాలు అనేటువంటివి మాత్రము నిర్వహించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు అయితే తప్పకుండా చేస్తారు. వీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు గాక. ఆర్థిక సమస్యలు కూడా నెలాఖరులో బాగా నిలదొక్కుకోవటానికి అనుకూలవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులు బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది. తర్వాత ఉత్తీర్ణులవుతారు. రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆచితూచి అడుగులు వేస్తే మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.